సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ ఈ వీడియో అయితే సండే రోజుది నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. సండే కదా, ఈవినింగ్ ఎక్కడైనా బయటికి వెళ్దాము అన్నట్టుగా మేమైతే అనుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయి అలా బయటికి వెళ్దాం అనేసి వెళ్ళాము. మేమైతే ఈ ఏరియాకి కొంచెం కొత్త, ఈ సిటీకి. సో దోలాడుకుంటూ ఒక దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము. వెళ్ళే ప్లేస్ ఏంటి అనేది మీకు ముందే అర్థమై ఉంటుంది. సో ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మాకు ఇది ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడము. సో ఇంత దూరం నుండి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు అయితే మేము చాలా మంచి షార్ట్ కట్ దొరికిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అది మేము వెళ్ళే ప్లేస్ అనేది మా ఇంటి వెనకే అనమాట. ఒక్క లైన్ డిఫరెన్స్ అనేది ఉంది. మాకు అది తెలియక మేమైతే ఇదంతా తిరిగేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ ఎదురుగా లైట్స్ ఆ సెట్టింగ్ చూసి అదే అనుకుంటున్నారేమో. అది కాదు, అది గుడి అనమాట. ఇదైతే వచ్చేసింది. చూసారా, కొంచెం మట్టి రోడ్డు లాగుంది. చూసారా, ఇలా లోనకి వెళ్ళాలి. ఇక్కడైతే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. మేము ఇంతకుముందు ఇక్కడ ఫంక్షన్కి కూడా వచ్చాము. నాకు తెలియదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని. దీని వెనుకనే అంటే ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళదే ఆ స్విమ్మింగ్ పూల్ అంట. సో ఇంకా కవర్ చేసుకుందాం అన్నట్టుగా వచ్చేసాము. చూసారా ఇంత చీకటి అయిపోయిందో. 6:30 అవుతుంది టైం తీసే అప్పుడు. ఇంకా వచ్చేసింది చూడండి, వచ్చేసింది అని అనుకునే లోపే పప్పులో కాలేసామన్నమాట. చూసారా, ఇది కాదు, దీని పక్క లైన్ అనమాట. మాకు అది తెలియదు కదా. సో దాంట్లోకి వెళ్ళిపోయాం మేము. మళ్ళీ రిటర్న్ చేసుకొని అయితే వెనక్కి వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తే చూడండి మా ఏరియాని మీకు ఎంత దగ్గర ఉంటుందో. ఇలా బయటకు వచ్చేసాము. అది ఫంక్షన్ హాల్ లైన్ అనమాట. ఫంక్షన్ హాల్ అదే. సో ఇలా వెళ్తున్నాం కదా, ఎదురుగా 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి లైటింగ్ వస్తుంది చూడండి. ఆ లైన్లో నుండి స్ట్రెయిట్గా వెళ్తే అసలు ఇంకా మా లైనే అనమాట. మాకు తెలియక ఇంత దూరం నుండి తిరిగి ఇక్కడ ఇంకా అటు ఇటో వచ్చేసామన్నమాట దగ్గరికి. ఇంకా నెక్స్ట్ లైన్ అదే. ఇంతకీ మీకు వాటర్ అంటే ఇష్టమేనా? స్విమ్మింగ్ వచ్చా? నాకైతే వాటర్ అంటే భలే ఇష్టం అండి. స్విమ్మింగ్ అయితే రాదు నాకు. ఇప్పుడైతే అసలు చూద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. నేనైతే ఎలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్కైనా వెళ్తాను. నాకైతే భలే ఇష్టం వాటర్ ఏరియాస్ అంటే. కానీ అందులోకి అస్సలు దిగను, భయం ఎక్కువ నాకు. ముక్కులోకి వెళ్తాయేమో, ఊపిరాడకుండా అయిపోద్ది అని భయం ఎక్కువ. సో ఇదైతే వచ్చేసాము. నేనైతే హై లెవెల్ ఊహించుకొని వెళ్తే ఇక్కడ చూసారా, జస్ట్ 2 లైట్లతో అడ్జస్ట్ చేసేసారు. ఇక్కడైతే మన టైమింగ్స్ రాసుకుంటున్నారు. హవర్స్ని బట్టి మనీ కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మనీ కలెక్ట్ చేసుకొని 1 అవర్కి వచ్చేసాము. ఇంకా మా ఆయన నా కోసం అయితే ఆ టీషర్ట్ షార్ట్ తీసుకొచ్చారు. నాకు ఇది చూసాక అస్సలు దిగాలనిపించలేదు. సో ఇంకా ఆయనే చేంజ్ చేసుకొని వెళ్తున్నారు. చూసారా, అలా దూకగానే నేను ఏమనుకున్నా తెలుసా, ఈయనకేంటి ఈత రాకుండా ఎంతగానో దూకుతున్నాడు, ఏమైంది అని భయం వేసింది. కానీ అది కూడా ఒక టైప్ ఆఫ్ స్విమ్మింగ్ అంట. చూడండి, ఇందులో మొత్తం పిల్లలు, పెద్దవాళ్ళు. నాకైతే భలే నచ్చింది. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇంకొంచెం మాడిఫై చేసి ఇంకా బాగుండేది ఇది. ఈ ఏరియాలో ఇది 2 పార్ట్స్ లాగా ఉందిగా. అంటే ముందుదేమో చిల్డ్రన్స్ కోసం అనమాట, వెనుకదేమో అడల్ట్స్ కోసం అనమాట. చెరువు ఎండిపోయి నీళ్ళు లేనప్పుడు చేపలన్నీ ఒడ్డుకొచ్చి కొట్టుకుంటాయి చూడండి, అలా కొట్టుకుంటున్నారు ఈ చిన్నపిల్లలు. అయితే వాళ్ళకి ఎవరికి స్విమ్మింగ్ రాదంట, అందరూ అలా ట్రై చేస్తున్నారు. చూడండి, అందరికంటే ఘోరమైంది ఏంటంటే వీళ్ళ ఫాదర్ విషయం. ఎవరెక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి దెబ్బ తగిలించుకుంటారేమో అని వాళ్ళనైతే ఇప్పుడే పెట్టిన కొత్త కోడి పిల్లల్ని చూసుకుంటూ చూడండి వాళ్ళమ్మ అలా కాపాడుకుంటున్నారనమాట. అలాగే వెనక కూడా చూడండి, పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడు ఉన్నదైతే ఎడల్స్ అనమాట. సో ఈ పిల్లలు పెద్దవాళ్ళ దాంట్లోకి వచ్చేసి మరీ స్విమ్ చేస్తున్నారు. చూడండి వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకుంటున్నారు.
వాళ్ళందరూ ఆయన పిల్లలేనా అంటే అందరూ కాదు, అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారంట మరి. మిగిలిన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంట. మొత్తం అందరినీ ఆయనే చూసుకుంటున్నారు. ఆ పక్కన బుడగలు కొడుతున్నాడు చూడండి, అది మా ఆయనే. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఇంకా నేను కూడా వచ్చేసాను అనమాట. నాకు స్విమ్మింగ్ రాదుగా, అలా ఇంకా మా ఆయన అయితే తోసేసారు నన్ను వెనుక నుండి. చూడండి, కొంచెం అలా లైట్గా చేసుకుంటూ అప్పటికి అందరు వెళ్ళిపోయారు. చూస్తే మీకు కనిపిస్తుంది, ఎవ్వరు లేరనమాట. ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను వెనుక నుండి తోసేసి స్విమ్ చేయి, ఇలా చేయి, అలా చేయని నన్ను అయితే వీడియో తీస్తున్నారు. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.